మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చిరంజీవి చేరుతారా అనే సందేహాలు చాలా మందిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిని కలుగుతున్న సందేహాలివి. అంతేకాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి నష్టపోయామని భావిస్తూ మళ్లీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరితే భవిష్యత్ ఎలా ఉంటుందా అనే ఆలోచనలో పడిన వారికి కూడా ఇదే సందేహం వెంటాడుతోంది. అయితే జనసేన పార్టీ ఏర్పాటు చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటువంటి సందేహాలతో సతమతమవుతున్న వారందరికీ పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలో చేరబోరని స్పష్టం చేసిన పవన్ తమ ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవవు అని పేర్కొన్నారు. అధికార పక్షంపై పోరాటం చేయకుండా పవన్ సున్నిత వైఖరి అవలంబిస్తున్నారు అనే విమర్శలపైన ఆయన బదులిచ్చారు. సరైన తీరులో విమర్శించడమే తన వైఖరి తప్ప ప్రతి అంశంపై విమర్శిస్తూ పోయే నైజం తనది కాదన్నారు పవన్. ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం 32 అంశాలపై దృష్టి సారిస్తున్నాం. టీడీపీకి అనుభవం ఉందని ఇప్పటికీ భావిస్తున్నాను. కానీ ఆ పార్టీ తీసుకొస్తున్న అభివృద్ధి పథకాలే ప్రజలకి చేరడం లేదనేది నా అభిప్రాయం. అలాగే ప్రస్తుతానికి జనసేన కూడా ఎన్డీఏలో లేదు అని తెలిపారు పవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.